Hello everyone, welcome back to our channel Look Out with Hanshi. ఈ రోజు మన వీడియో ఏంటి అని అంటే దేని గురించి అని అంటే దేని మీద అని అంటే ఇన్ని అంటే ఎందుకు కానీ సింపుల్ గా ఏంటి అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ ద గ్రాసరీ హాల్ అనమాట. సో గ్రాసరీ హాల్ అంటే నథింగ్ బట్ ఎవ్రీ మంత్ మేము ఎట్లా నేను హౌ ఐ లిస్ట్ మై గ్రాసరీ, హౌ ఐ గెట్ ఇట్ అండ్ హౌ ఐ ఆర్గనైజ్ అండ్ స్టోర్ ఇట్ ఫర్ లాంగ్ డేస్ అండ్ ఎంత అవసరం అయితే అంతనే నేను తెచ్చుకుంటాను అనమాట. సో అవన్నీ నేను మీకు ఐ థాట్ వై ఐ కెనాట్ మేక్ ఎ వీడియో సిన్స్ వీఆర్ గోయింగ్ ఫర్ ద గ్రాసరీ టుడే టు గెట్ ఆల్ ద మంత్ కి మొత్తం సరిపోయేంత గ్రాసరీ ఈ రోజు మేము తెచ్చుకుంటాం కాబట్టి. సో ఐ థాట్ ఐ జస్ట్ గివ్ యూ ద టూర్ అండ్ ఆల్సో నా స్టైల్లో నేను ఎట్లా గ్రాసరీ ఆర్గనైజ్ చేసుకుంటాను ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. సో this video is nothing but my grocery haul and organization, so and the storage, how I do store ani. So any further delay, let's get into the video and let's get started. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే ఐ ఆల్వేస్ చెక్, ఒక పేపర్ పెన్ తీసుకొని నేను కిచెన్లోకి వెళ్ళి ఒక్కొక్క క్యాబినెట్ ఓపెన్ చేసి అసలు ఏమున్నాయి ఏం లేదు, పల్సెస్ ఏమేమి కావాలి ఏం లేదు అని చెప్పి నేను లిస్ట్ అవుట్ చేసుకుంటాను అనమాట. సో ఎక్కువ ఉన్నాయి ఎప్పుడూ నేను తెచ్చుకోను. సో బికాజ్ ఐ థింక్ ఫుడ్ వేస్టేజ్ అవుతుంది అని చెప్పి, సో చాలా మటుకు ఏంటంటే పురుగు పట్టడం అట్లాంటివి అవుతుంది. సో ఎంత కావాలో అంతే నేను తెచ్చుకుంటాను అనమాట. ఐమ్ జస్ట్ షోయింగ్ యూ హౌ ఐఎమ్ రైటింగ్ హియర్ అని చెప్పి. సో ఒక్కొక్క క్యాబినెట్ ఓపెన్ చేసి ఇట్లా ఒక్కొక్క డబ్బా చెక్ చేసుకుంటాను అనమాట. ఎంత తక్కువ ఉంది, ఎంత క్వాంటిటీ తెచ్చుకుంటే మంత్ మొత్తానికి సరిపోతుంది అని చెప్పి ఒక ఎస్టిమేట్ వేసుకుని దెన్ ఐ స్టార్ట్ ద గ్రాసరీ షాపింగ్ ఆల్వేస్. సో ఇన్ దిస్ వే ఏంటి అని అంటే మీకు యూ విల్ ఫుడ్ కన్సప్షన్ అనేది కరెక్ట్గా తీసుకుంటాం మనం అండ్ ఆల్సో దాని యూసేజ్ కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఐ ఆల్వేస్ గో టు క్యాబినెట్ బై క్యాబినెట్. ఫస్ట్ పల్సెస్ అదంతా అయిపోయిన తర్వాత దెన్ ఐ కమ్ టు మై స్నాక్స్ డ్రా. ఏం కావాలి ఏంటి అనేది, ఏమీ లేకపోతే ఐ జస్ట్ సీ వాట్ ఎవర్ ఐ వాంట్ అండ్ దెన్ లేటర్ ఆన్ ఐ జస్ట్ సిట్ అండ్ రైట్ వాట్ ఆల్ ఐ నీడ్. అసలు లేనివి ఏంటి అని చెప్పి ఒక నిమిషం థింక్ చేసి దెన్ ఐ రైట్ లిస్ట్ ఇట్ అవుట్ ఎవ్రీథింగ్ వాట్ టు గెట్. సో నౌ వీఆర్ బ్యాక్ ఫ్రమ్ ద గ్రాసరీ షాపింగ్. నేను ఏమేమి తీసుకొచ్చాను, నేను ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటాను ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను అనమాట. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ ద గ్రాసరీ విచ్ ఐ బాట్. నెల మొత్తానికి సరిపోయేటట్టు చూపిస్తాను ఏమేమి ఉన్నాయి ఇందులో. సో ఇదంతా ఏంటంటే నా పల్సెస్ సెక్షన్ అనమాట. సో లైక్ రైస్, ఇడ్లీ రవ్వ, ఆల్ దోస్ లైక్ మినపగుళ్ళు, పోహా, పప్పులు అన్నీ. ఆల్ దీస్ ఆర్ మై స్నాక్స్ సెక్షన్ మంత్కి మొత్తం సరిపోయేటట్టు. లైక్ బిస్కెట్స్, లైక్ వి గాట్ ఇట్ ఇన్ ఆఫర్. ఈ చిప్స్ మాకు ఆఫర్లో వచ్చినాయి అనమాట. జొమాటో కూపన్ కూడా ఇచ్చాడు అది. అండ్ నెక్స్ట్ సెక్షన్ ఈజ్ ఫర్ ఆయిల్స్. పచ్చళ్ళు సీజన్ కాబట్టి పచ్చళ్ళు ఎక్కువ పెడుతున్నాం కాబట్టి ఆబ్వియస్లీ ఆయిల్ కన్సప్షన్ ఎక్కువ ఉంటుంది. అండ్ హియర్ కమ్స్ మై వాష్, బేసిక్గా క్లోతింగ్కి అండ్ డిష్ వాష్కి డిష్ వాష్ లిక్విడ్ అండ్ ప్లస్ దిస్ విమ్ డిష్ వాష్ బార్ అండ్ ఫ్యూ. దిస్ వన్ ఈజ్ లైక్ ఫేస్ వాష్. ఇంకొక ఏదో ఫెయిర్ అండ్ లవ్లీ బీబీ క్రీమా సంథింగ్ ఏదో ఉంది, ఇది అనమాట. So all this is section where I bought everything month మొత్తానికి. సో ఇది నేను ఎట్లా స్టోర్ చేసుకుంటాను ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, సో ఐ ఆల్వేస్ టేక్ ఏ క్లాత్ అండర్నీత్ పెట్టుకుంటే ఏంటంటే ఏదైనా పల్సెస్ కింద పడిపోయినా కూడా అది మళ్ళీ మనకి ఈజీగా తుడుచుకోవడానికి, దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో ఐ ఆల్వేస్ క్లాత్ వేసుకుని క్లాత్ మీద ఐ జస్ట్ పుట్ ఆల్ మై గ్రాసరీ బాటిల్స్ అండ్ దెన్ స్టార్ట్ డూయింగ్ ద ప్రాసెస్. స్టోరేజ్ అంతా స్టార్ట్ చేసుకుంటాను. సో మై టిప్ హియర్ ఈజ్ లైక్ ఏంటి అని అంటే మీకు ఏదైనా ఆల్రెడీ డబ్బాలో పల్సెస్ ఆల్రెడీ ఉన్నాయి అండ్ యూ వాంట్ టు రీఫిల్ యువర్ స్టాక్ అగైన్, కొత్త దాంట్లో ఫిల్ చేయాలి అని అనుకుంటే మీ దగ్గర ఏదైతే ఓల్డ్ ఉంటుందో అదంతా మీరు ఒక గిన్నెలో వేసుకొని మీ కొత్తగా తెచ్చుకున్న పల్సెస్ అన్ని దాని కింద వేసుకొని పాతవి పైన వేసుకుంటే ఏంటంటే పాత వాటిని ఈజీగా తొందరగా కన్జ్యూమ్ చేయడానికి ఉంటుంది అనమాట. తొందరగా అవి వండుకొని తినేదానికి ఉంటుంది. సో కింద వాటిల్లోనే పైన కొత్తది కూడా వేసేస్తే దానివల్ల ఏంటంటే కింద వాట్ ఎవర్ ద ఓల్డ్ స్టాక్ లైక్ ఓల్డ్ పల్సెస్ అన్ని మీకు ఎప్పటి
ఎప్పటికి కన్జ్యూమ్ అవుతుందో తెలియదు అంటిల్ అండ్ అన్లెస్ ఆ బాటిల్ మొత్తం అయిపోయేంత వరకు. సో ప్లీజ్ డూ ఫాలో దిస్ బికాజ్ దట్ వే ఫుడ్ కన్సెప్షన్ అనేది తొందరగా అయిపోతుంది. పాతగా ఉన్నది తొందరగా అయిపోతుంది, కొత్తగా ఉన్నది యూ కెన్ ఫ్రెష్లీ ఈట్ అనమాట. ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ యూ ఈట్ యూ కెన్ ఈట్ అ ఫ్రెష్ ఫుడ్ ఆల్ ద టైమ్. సో ఐ థింక్ దిస్ ఈస్ లిటిల్ యూస్ఫుల్ టు యూ. అండ్ ఫ్యూ పీపుల్ లైక్ గ్రాసరీ అనేది గ్రాసరీ షాపింగ్ అనేది ఒక టాస్క్ లాగా అట్లా ఫీల్ అవుతారు. బట్ ఫర్ మీ ఇట్స్ జస్ట్ లైక్ ఏ ఫన్ టాస్క్ అనమాట. సో గెటింగ్ ఆల్ ద గ్రాసరీస్ వాట్ ఆల్ ఐ నీడ్, ఆ షాపింగ్ కూడా నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అండ్ స్టోరింగ్ దెమ్ ఆఫ్టర్ కమింగ్ హోమ్ ఈజ్ లైక్ ఏ ప్లెజర్ టు మీ. ఐ ఆల్వేస్ ఎంజాయ్ దిస్ వర్క్. చాలా మంది ఏంటంటే అదొక బర్డన్ లాగా ఫీల్ అవుతారు. ఫర్ మీ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ మీ, ఐ గెస్. So mostly we just try to eat little healthy anamata all the time, but sometimes junk isn't common in our case. And this time I bought this chitti mutyalu. Ee chitti mutyalto edanna recipe chedam anukuntunnanu. So I have to see good recipe and just cook cheyali danni ela vastadi enti anedi. సో ఐ ఆల్వేస్ హ్యావ్ సపరేట్ సెక్షన్స్ అనమాట. బ్రేక్ఫాస్ట్కి అంతా ఒకటి, వంటకి అంతా, ఐ మీన్ పల్సెస్కి అంతా ఒకటి, స్నాక్స్కి అంతా ఒకటి అని చెప్పి ఐ విల్ ఆల్వేస్ హ్యావ్ సపరేట్ సెక్షన్స్ సో దట్ ఇట్ ఈస్ ఈజీ టు గ్రాబ్ అండ్ కుక్ ఇట్ ఇమీడియట్లీ. సో ఆఫ్టర్ స్టోరేజ్ అన్ని డబ్బాలు ఇట్లా ఉంటాయి. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ బ్యాక్ టు మై స్నాక్స్ కౌంటర్ అండ్ అరేంజింగ్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్ దీస్ ఆర్ ద ఫ్రిడ్జ్లో ఉండేవి అనమాట. ఇవన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ అయ్యి ఉండేవి. అవన్నీ నేను ఇట్లా ఆర్గనైజర్లో ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. అండ్ ద ఫ్రిడ్జ్ టూర్ ఈజ్ ఆల్సో కమింగ్ వెరీ సూన్. ప్లీజ్ వెయిట్ ఫర్ ఇట్. అండ్ దీస్ ఆర్ ద 3 వెరైటీస్ దిస్ టైమ్ నేను కొత్తగా ట్రై చేద్దాం అనుకున్న ఫుడ్ కలర్స్ ఇంకా ఎసెన్స్ అనమాట. ఐ బాట్ 3 different flavors. So I just organize everything in this like that. So that baskets endukanante, as I already told you, it is easy to grab and use it all the time. And this is my kitchen and I love the way it looked right now. Anni fill aina dabbaltoni it is looking like damn organized and neat. And I don't have a shelf dividers anamata a height kosam. So this is how I use all the plastic containers edaithe koncham poduga untayo vaatni atla chesesi then I just place the bottles on them. And this is my kirana dukan. Ikkadani nenu migilipoyina samanlu all those I usually place it in a well organized baskets like this. ఫైనలీ 2 hours పట్టింది నాకు అన్నీ చదువుకొని ఆర్గనైజ్ చేసుకోవడానికి. సో దిస్ క్యాబినెట్ హ్యాస్ ఆల్ మై పల్సెస్, బ్రేక్ఫాస్ట్కి సంబంధించినవి అనమాట. పైనంతా, కిందదంతా వచ్చేసి పప్పులు ఉప్పులు అంతా దానికి సంబంధించింది. సో మీరు ఆల్రెడీ నా కిచెన్ చూసే ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ చూడకపోయింటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇది నా కిరాణా దుకాన్. మిగిలిన సామాన్లని ఇలా నా కింద షెల్ఫ్లో కిరాణా దుకాన్లో పెట్టుకుంటాను అనమాట ఆర్గనైజ్డ్గా. ఓపెన్ చేసి హాఫ్ ఓపెన్ చేసి డబ్బాలు వేసిన ఇలా క్లిప్స్ పెట్టుకుంటా. న్యూ ప్యాకెట్స్ అని ఆ బాస్కెట్లో ఉంటాయి. అండ్ దిస్ ఇస్ పర్టికులర్లీ ఆయిల్స్ అనమాట. ఇందులో అన్నీ ఇంకా యాజ్ యూ నో ఆల్రెడీ అన్ని లేబుల్ చేసుకొని నేను అట్లా పెట్టుకున్నాను. సో కొంచెం మార్పులు చేర్పులు ఎప్పుడు అవుతూనే ఉంటాయి, నేను చేస్తూనే ఉంటాను అనమాట. సో వన్ థింగ్ ఏంటంటే ఐ ఆల్వేస్ బై దిస్ గ్లాస్ జార్స్. వేరే ఎక్కడ నేను గ్లాస్ జార్స్ అనిపిస్తే నేను కలెక్ట్ చేస్తాను. దాని లేటర్ ఆన్ ఐ జస్ట్ మోడిఫై ద లిడ్స్ అండ్ అదొక 6-7 కలెక్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఎప్పుడు గ్లాస్ జార్సే కొంటాను అనమాట. యూజువల్గా జామ్స్కి దానికి వచ్చేవి. అండ్ ఇక్కడ ఐ హ్యావ్ ఆల్ మై పికిల్స్. దీనికి ఇంకా ప్రింట్అవుట్స్ తీసి లేబుల్స్ వేయాలి. ఇవి కొత్తగా పెట్టిన పికిల్స్ ఇవన్నీ, ఇది బ్యాక్ సైడ్ అంతా. సో ఇది కిచెన్ అంతా. కిచెన్లో నేను గ్రాసరీ ఆర్గనైజ్ చేసుకుంది. సో ఇది కిచెన్ డిపార్ట్మెంట్ అనమాట. వీ హ్యావ్ వన్ మోర్ డిపార్ట్మెంట్, దట్ ఈస్ స్నాక్స్ అండ్ షూల్ దట్ ఆల్సో. దిస్ ఈజ్ మై ప్యాంట్రీ. ఇక్కడే ఐ హ్యావ్ ఆల్ ద స్నాక్స్. సో ఇక్కడ మేము ఏంటంటే కొత్తగా ఈ చాక్లెట్స్ తెచ్చుకున్నాం అనమాట. 2 months ఇంట్లోనే ఉంటున్నాం కదా, నా నోట్లో ఏదో ఒకటి ఉండాలి కదా. అండ్ ఐ హ్యావ్ షుగర్ క్యూబ్స్, సమ్ స్నాక్స్ అండ్ ఆల్. ఇది కాఫీ బార్ మీద అనమాట ఎవ్రీథింగ్. అండ్ కింద వీ హ్యావ్ దిస్ స్నాక్స్ సెక్షన్ దిస్ టైమ్, మంచింగ్కి అన్నీ.
సో స్నాక్స్ అయిపోయింది కాబట్టి థర్డ్ రో ఏంటి అంటే మై లాండ్రీ సెక్షన్ ఉంటుందన్నమాట. ఈ కింద అంతా ఐల్ పుట్ ఆల్ ద డిటర్జెంట్స్, ఎక్స్ట్రా లిక్విడ్స్ అవన్నీ ఇక్కడ స్టాక్ ఉంటాయి. సో వీ హ్యావ్ 2 సెక్షన్స్ అయిపోయినాయి, స్నాక్స్, కిచెన్ అంతా. ఇంకొకటి ఏంటంటే లాండ్రీతో పాటు బాత్ సోప్ ఎసెన్షియల్స్ కూడా ఉండాలి కదా, బాత్ ఎసెన్షియల్స్ కూడా. ఐ హ్యావ్ 1 more స్టోరేజ్ యూనిట్ ఫర్ దాట్ ఇన్ ద వాష్రూమ్. సో ఐ విల్ స్టోర్ ఎవ్రీథింగ్ హియర్, లైక్ సోప్స్, ఎక్స్ట్రా సోప్స్, టూత్ పేస్ట్, షాంపూస్ అవన్నీ నేను ఇక్కడ స్టోర్ చేసుకుంటాను అనమాట. Here completes my grocery haul, organization and storage and everything. Hope you guys like this video. I think this is little motivating to you to organize all your grocery items and all. So yeah, that's all for this video. See you on the next video very soon. Please do like if you really like the video and subscribe to our channel Look Out with Hanshi. And for more content, please subscribe to our channel. It is very much important. And ఎన్నిసార్లు చెప్దాం అనుకున్నాను మర్చిపోతున్నాను, సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసేయండి. సో దట్ ఎవ్రీ టైమ్ when I upload the video మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది అనమాట. You can watch the video immediately. Okay, bye bye. Subscribe. Bye.